ఈరోజు టాస్క్ అదిరిపోయింది. ఎపిసోడ్ మజా వచ్చింది. మామూలుగా లేదు ఈరోజు ఎపిసోడ్ మాత్రం. అదిరిపోయింది. నాకైతే బాగా నచ్చిందండి ఈరోజు ఎపిసోడ్ మాత్రం. ఈరోజు ఎపిసోడ్‌లో మిథిలేష్ వెలుగులోకి వచ్చాడు. హేమంత్ తన స్ట్రెంగ్త్ చూపించాడు. చరణ్ స్ట్రెంగ్త్ అలాగే డిఫెన్స్ స్కిల్స్ అదిరిపోయినాయి. రోహిత్ కూడా అదరగొట్టాడు అని చెప్పాలి. డిఫెన్స్ లో కూడా అలాగే గ్రూప్ టాస్క్ లో కూడా. అలాగే మనకి అన్యాయం జరిగినట్టే కష్టపడి గెలిచిన విలువ లేకుండా పోయిందే. దీపక్ మనోడు దారే వేరే దారి అంతే. రామకృష్ణ వల్ల ఇతరులకు ఉపయోగం కలుగుతుంది కానీ రామకృష్ణకి మాత్రం ఉపయోగమే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి లీడర్ ఎంచుకున్న టాస్క్ చాలా సింపుల్ గా పెట్టేశారు. లీడర్ ఎంచుకున్న టాస్క్ పైన బాల్ పడింది పట్టుకోవాలి. తర్వాతే అసలైనది ఇద్దరిని తీసి ఆ లీడర్ గా నువ్వు పనికి రావు అని చెప్పి ఫస్ట్ బాల్ పట్టుకుంది మిథిలేష్. ఆర్గ్యుమెంట్స్ అతను అనుకున్నది అలా చెప్పాడు. బాగున్నాయి ఆర్గ్యుమెంట్స్ మాత్రం. పాయింట్స్ మాత్రం బాగున్నాయి. మిథిలేష్ వచ్చేసరికి మనకి రాజకుమారి గారిని అప్పుడు వాళ్ళు తీసి పడేశాడు. వాళ్ళు బాగా డిఫెన్స్ చేసుకున్నాడు. పాయింట్లు బాగా పెట్టాడు. అపూర్వ గారు రాజకుమారి గారు డిఫెన్స్ లో అంతకేం కనపడలా, సరిగ్గా చేసుకోలేకపోయారు. దీపక్ రెండోసారి బాల్ పట్టుకొని రామకృష్ణకి మంచి అవకాశం ఇచ్చాడు, ఉపయోగించుకోవాలి. రామకృష్ణ నేను దాన్ని ఉపయోగించుకోను, వెలుగులో రాను, చీకట్లోనే ఉంటాను, సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని నా పాయింట్. రామకృష్ణ వచ్చేసరికి రోహిత్ని అలాగే చరణ్ని ఎంచుకున్నాడు. రోహిత్ గురించి మాట్లాడుకోవాలి. డిఫెన్స్ అదిరిపోయింది, మామూలుగా అదిరిపోవాలి. అటు నుండి మాటలు జ్యూరీ నుండే బాగా డిఫెన్స్ చేసుకున్నావు అనిపించుకున్నాడు రోహిత్. చరణ్ మనోడి సంగతి తెలిసిందేక అల్లాడిచ్చేసాడు, అదిరి కొట్టేశాడు డిఫెన్స్ లో మాత్రం. చివరికి రోహిత్ నా ఫ్రెండ్ వాడిని అంటే నొప్పుకున్నట్టు అదిరిపోయింది వీళ్ళిద్దరిది. రామకృష్ణ మాట్లాడడానికి ఏం లేదప్ప. తర్వాత శాలిని వచ్చి రామకృష్ణ ఇంకా తొక్కేసింది. మొన్నోడే బయటపడిపోయాడు. తన వీక్ పాయింట్ ని బయట పెట్టించేశాడు. తన గేమ్స్ ఏం అర్థం కావట్లా, పెద్ద సమస్య ఇది. చివరికి వచ్చేసరికి ప్రియాన్ శాలిని లీడర్స్ అయ్యారు. ఆ పవర్ కార్డు వాడడం వల్ల అమర్కి బొక్కబడిపోయింది. అమర్కి ఇవ్వకుండా శాలినికి ఇచ్చారు. శాలిని ఏమో ఎవరిని సెలెక్ట్ చేసుకుంది, ఝాన్సీని. తర్వాత ఏముంది గాయస్, మెయిన్ గేమ్ పెట్టేశారు. మన మెయిన్ గేమ్ లోకి వచ్చేసరికి మన చరణ్ అండ్ రోహిత్ అద్దర కొట్టేశారు. ఎందుకంటానంటే మన టీంలో ఎల్లో టీంలో లేడీస్ ఎక్కువ ఉన్నారు, 3 అబ్బాయిలే మాత్రమే ఉన్నారు. అమన్, రోహిత్, అంచారు. అమన్ కొంచెం ముందుగానే వెళ్ళిపోయాడు. అపూర్వ గారు ట్రై చేసేది అని చెప్పాలి. నిజంగా ది బెస్ట్ ఇచ్చాడు. అటు పక్క అబ్బాయిలు ఎక్కువ ఉండేసరికి ఎల్లో టీం మీద ఫోకస్ ఎక్కువ వెళ్ళిపోయింది. మన చరణ్ గాని రోహిత్ గాని చివరి వరకు బ్యాటిల్ చేసే విధానం అదిరిపోవడం వల్ల వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పడిపోయింది. చరణ్ అదరగొట్టేశాడు నిజంగా. బ్లూ టీంకి వచ్చేసరికి దీపక్, రామకృష్ణ ట్రై చేశారు, మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టారు. కానీ ది బెస్ట్ ఇచ్చింది హేమంత్ అండ్ మిథిలేష్. మిథిలేష్కి అయితే మంచి అవకాశం ఓట్లు పడే బెస్ట్ ఎపిసోడ్ పడింది మిథిలేష్ మాత్రం. హేమంత్ ఓటు అప్పిలే చేసేసాడు.
చివరికి వచ్చేసరికి ఈ ఎపిసోడ్ లో వెలుగులోకి వచ్చింది ఎవరా అయ్యా అంటే రోహిత్కి మంచి ఎపిసోడే, చరణ్కి వెలుగులోకి వచ్చాడు మంచి ఎపిసోడే. తర్వాత వచ్చేసరికి మిథిలేష్ మంచి ఎపిసోడ్ పడింది. హేమంత్ కి మంచి ఎపిసోడ్ ఏకంగా ఓటప్పుడు చేశాడు. తర్వాత వచ్చేసరికి శాలిని కూడా ఓటప్పులు వచ్చింది. అబ్బా అపూర్వ గారు మంచి ఎఫెక్ట్స్ ఇచ్చి తన ఎఫెక్ట్ కి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. అంతే అండి, ఈ ఎపిసోడ్ లో వెలుగులకు వచ్చింది వీళ్ళే.